అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి ఇంగ్లీష్ ప్రిపరేషన్‌కి స్వాగతం. ఈరోజు మనం చాప్టర్ 1 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ప్రారంభిస్తున్నాం. ఇది ఇంగ్లీష్ సెక్షన్‌లో చాలా ముఖ్యమైన మరియు స్కోరింగ్ టాపిక్. ఈ టాపిక్ బాగా ప్రిపేర్ చేస్తే ఎగ్జామ్‌లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలరు. సినానిమ్స్ అంటే ఒకే అర్థం లేదా దానికి దగ్గర అర్థం ఉన్న పదాలను సినానిమ్స్ అంటారు. సినానిమ్స్ అన్నీ ఒకేలా ఉండవు. సెంటెన్స్ కాంటెక్స్ట్ మీద మీనింగ్ మారుతుంది. ఉదాహరణకు బ్రైట్ అనే వర్డ్ తీసుకుంటే బ్రైట్ స్టూడెంట్ తెలివైన విద్యార్థి. అలాగే బ్రైట్ లైట్ అని తీసుకుంటే ప్రకాశవంతమైన అనే అర్థం వస్తుంది. ఇక్కడ కాంటెక్స్ట్ ఆధారంగా మీనింగ్ మారుతుంది. సినానిమ్స్లో పార్షియల్ సినానిమ్స్ అనేది ఒక భాగం. ఇక్కడ వర్డ్స్ దట్ ఆర్ సిమిలర్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. తెలుగు మీనింగ్ వర్డ్స్ ఒకేలాగా ఉంటాయి కానీ అవి సేమ్ కాదు. ఎగ్జాంపుల్ వచ్చి చైల్డిష్. చైల్డిష్కి మీనింగ్ ఇమ్మెచ్యూర్, అది నెగిటివ్ టోన్. ఇంకో అర్థం వచ్చేసి చైల్డ్ లైక్, అది మీనింగ్ వచ్చి ఇన్నోసెంట్ అండ్ ద టోన్ ఈస్ పాజిటివ్. తరువాయి భాగం వచ్చి కాంటెక్స్చువల్ సినానిమ్స్. సేమ్ వర్డ్స్ బట్ డిఫరెంట్ మీనింగ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఎగ్జాంపుల్ లైట్ బ్యాగ్ అండ్ లైట్ రూమ్. లైట్ బ్యాగ్ అర్థం వచ్చేసి తక్కువ బరువు అండ్ లైట్ రూమ్ అనగా వెలుతురు ఉన్న గది అని అర్థం. ఇక్కడ రెండు రకమైన అర్థం ఉంది కానీ ఒకే వర్డ్తో స్టార్ట్ అయింది. ఇది గమనించగలరు. సినానిమ్స్లో మనం ఇంకో టాపిక్ నేర్చుకుందాం, ఇంటెన్సిటీ లెవెల్. ఈ ఇంటెన్సిటీ లెవెల్లో ఒకే స్థాయి బలాన్ని ఏ పదం చూపించదు. కొన్ని పదాలు తక్కువ తీవ్రతను సూచిస్తాయి, మరికొన్ని బలమైన భావాన్ని వ్యక్తపరుస్తాయి. ఎగ్జాంపుల్ యాంగ్రీ అని తీసుకుంటే మనం యాంగ్రీ అని తీసుకున్నామండి. తర్వాత భాగంలో మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రజెంట్ యాంగ్రీ అనే వర్డ్ తీసుకుంటే ఎనాయిడ్ అనేది లో స్టేజ్ అండ్ ఇరిటేట్ అనేది మీడియం స్టేజ్, యాంగ్రీ అనేది స్ట్రాంగ్ అండ్ ద ఫ్యూరియస్ అంటే వెరీ స్ట్రాంగ్ అని అర్థం. ఇక్కడ కోపం యొక్క తీవ్రతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లో నుంచి మరియు స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ వరకు. నెక్స్ట్ వచ్చి ఫార్మల్ వర్సెస్ ఇన్ఫార్మల్ సినానిమ్స్. స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉన్నాయి ఫార్మల్, ఇన్ఫార్మల్ వర్డ్స్. దీంట్లో డైలీ కన్వర్జేషన్ వర్డ్స్ మరియు ఫార్మల్ రైటింగ్ వర్డ్స్ వేరుగా ఉంటాయి. ఎస్ఎస్సిజిఎల్లో మోస్ట్ ఫార్మల్ వొకాబులరీ వస్తుంది. ఎస్ఎస్సిజిఎల్ ఎగ్జామినేషన్స్లో మనకి రిపీటెడ్గా వచ్చిన టాపిక్స్ డైరెక్ట్ సినానిమ్, క్లోజెస్ట్ మీనింగ్, synonym in sentence, and previous year repeated words. కామన్గా చేసే మిస్టేక్స్ సౌండ్ చూసి గెస్ చేయడం, కాంటెస్ట్ ఇగ్నోర్ చేయడం, పాజిటివ్ నెగిటివ్ టోన్ గుర్తించకపోవడం, సిమిలర్ లుకింగ్ వర్డ్స్ అంటే ఒకే రకమైన వర్డ్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వడం. సినానిమ్స్ నేర్చుకోవడానికి మనకి ఉపయోగపడే పద్ధతులు: learn 10 to 15 words daily, study previous questions, understand roots words, practice in sentence, learn tone means పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా టోన్ ఐడెంటిఫై చేయడం. సినానిమ్స్ అంటే కేవలం పదాలు గుర్తుపెట్టుకోవడం కాదు, మీనింగ్, కాంటెక్స్ట్, టోన్, యూసేజ్ అర్థం తెలుసుకోవడం. ఈరోజు మనం సినానిమ్ గురించి బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు పూర్తిగా అర్థం చేసుకున్నాం. కాంటెక్స్ట్, టోన్, ఇంటెన్సిటీ, రూట్ వర్డ్స్ అన్నీ చూసాం. వొకాబులరీ అంటే ఒక రోజులో చాలా వర్డ్స్ మెమరైజ్ చేయడం కాదు, డైలీ ప్రాక్టీస్ చేయడం. యూసేజ్ అర్థం తెలుసుకోవడం ముఖ్యం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే ఎస్ఎస్సిజిఎల్లో సినానిమ్స్ చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూసినందుకు ధన్యవాదములు.
నిరంతరం నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ.